రంగారెడ్డి జిల్లా నారాయణగిరి నియోజకవర్గం కంగిటి తడకల్ క్లస్టర్గా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇవన్నిటికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాలలు సింహగర్జనని పెట్టి గౌరవ మందాకృష్ణ మాదిగ గారిని అనేక విధాలుగా అమాయకమైనటువంటి మాలలను రెచ్చగొట్టి మీటింగ్కి తీసుకుపోయి ఆ మీటింగ్లో కొందరు వ్యక్తులు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఖబర్దార్, నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా ఈ యొక్క తడకల్ మండల కేంద్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైనా సమావేశాలు పెట్టుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. మీ కులానికి సంబంధించి మీ మతానికి సంబంధించి మీరు పెట్టుకోండి, కానీ మా అధినాయకుని మాత్రం కించపరిచే విధంగా దురుసు ప్రవర్తనతోటి అసభ్యకంగా మాట్లాడితే మాత్రం నాలుకలు కోస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మందాకృష్ణ మాదిగ గారు ఈరోజు సామాజిక ఉద్యమాలు చేస్తూ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా ఈరోజు చిన్నపిల్లల గుండె జబ్బుల ఏదైతే పోరాటం ఫలితంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందనేది కూడా ఈ సందర్భంగా ఈ సమాజం గుర్తుపెట్టుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వృద్ధులు వితంతువులు చేయుతదారులకు పెన్షన్ కూడా 200 ఉన్న పెన్షన్ ఈరోజు 2000 కూడా అదేవిధంగా 4000 కావాలని కూడా ఈ సందర్భంగా ఆ మందాకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 4 కిలోలు ఉన్నటువంటి రేషన్ బియ్యం కూడా ఈరోజు 6 కిలోలు పెంచినటువంటి చరిత్ర కృష్ణ మాదిగ గారిదే ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా అనేక పోరాటాలు ఈరోజు తెలంగాణ ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా మందాకృష్ణ మాదిగ గారి పోరాటాల ఫలితంగానే అనేక సామాజిక కుల ఉద్యమాలు నిర్మాణమైనాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సోదర వర్గం మాల వర్గానికి తెలియజేస్తా ఉన్నాం. మాల కులంలో ఉన్నటువంటి కొందరు స్వార్థపరుల వల్ల ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఎవరి జనాభా ఎవరి జనాభా ఎంత ఉన్నదో వారికి ఆ వాటా రావాలని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే కొందరు ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలియజేస్తా ఉన్నారు. ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు అన్నదమ్ముల్లా అందరూ కూడా ఎవరి జనాభా ఉన్నదో వారి వాటా ప్రకారం